చూడండి సీనియర్ చూడండి మీరు 5వ తేదీన మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో బ్లూ ఎకానమీ అనే ఆలోచనతో విశాఖపట్నంలో సదస్సు జరిగింది. ఇప్పటి వరకు మనకి 70,000 కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యాన్ని ఈ ఆక్వా రంగం ద్వారా మనం ఆర్జిస్తున్నాం. అందులో ప్రధానమైనటువంటి వాటాదారులు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆక్వా రైతులు. వీరిని ప్రోత్సహించాలి, ఈ రంగాన్ని ప్రోత్సహించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. రైతుకి 215 రూపాయలు ఆ విధమైనటువంటి రేటు ఇవ్వడం మూలంగా కౌంట్కి కూడా 40 కౌంట్కి కానీ 60 కౌంట్కి కానీ ఈ కౌంట్స్ కూడా ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతులు, ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఒక 5గురు. ఆ 5గురు కూడా వారికి ఫీడ్ మిల్లులు ఉన్నాయి. అంటే మనకి రైతులకి ఇచ్చేటువంటి మేత, రొయ్యల మేత వారే సప్లై చేస్తున్నారు, వారే హ్యాచరీస్ రన్ చేస్తున్నారు, వారే ఫ్రీజింగ్ యూనిట్లు నడుపుతున్నారు, వారే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రైతాంగాన్ని ఫీడ్ రేటు పెంచడం, హ్యాచరీ రేటు పెంచడం, పిల్లల రేటు పెంచడం, మందుల రేట్లు పెంచడం, రైతాంగానికి సంబంధించినటువంటి పండించే రైతుకి మాత్రం రేటు తగ్గించేయడం. దీనిలో కూడా వాడొక గ్రూప్గా ఏర్పడుతున్నారు, ఒక ల్యాబీగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాబీ మూలంగా 4 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో విలవిల్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూటమిలో తప్పకుండా చర్చిస్తాం. ఈ విధమైన ఆలోచనతో వ్యవసాయ మంత్రి గారు ముందు ఫీడ్ రేట్ గురించి, ఫీడ్కి సంబంధించిన రైతులు వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానిలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా నేను పెంచడానికి వీలు లేదనే విషయాన్ని వారు స్పష్టంగా ఒప్పుకున్నారు. అయితే రైతులు కూడా వారికి లాస్ రాకూడదు, మా రేటు పెంచాలి, ఈ రెండు సైమల్టేనియస్గా జరగాలి అనేది ఆక్వా రైతుల యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకి వీరు ₹6కి ఫీడ్ రేట్ పెంచడానికి అంగీకరించారు. కానీ నా ఉద్దేశం ఫీడ్ రేట్ పెంచడం, ఆక్వా రైతుల యొక్క వాళ్ళ ఉత్పత్తి ధరలను కూడా పెంచాలి, ఈ రెండు సైమల్టేనియస్గా మా ప్రభుత్వం నిర్వర్తించాలనేది నా ఆలోచన. కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఫీడ్ రేట్ని అమాంతం ₹10 పెంచాడు. ఈ ల్యాబీ
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తైవాన్ నుంచి మనకు ఫీడ్ వస్తుంది. ఆ తైవాన్ నుంచి వచ్చే ఫీడ్ రేట్ని వాళ్ళు అక్కడి నుంచి దింపుకునేటువంటి దాని మీద ఎక్కువగా డ్యూటీ వేయించి దాన్ని రైతులకి లభ్యం కాకుండా ఎక్కువ ధరకి అమ్మే విధంగా వాళ్ళు అన్ని ఎక్స్పోర్ట్ రేట్లు పెంచుకుని అన్ని ఖర్చులతో వీళ్ళతో ఈక్వల్గా ఈవేళ రైతులకి తైవాన్ ఫీడ్ సప్లై చేసే పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఎక్కువగా ఇంపోర్ట్ ఛార్జీని వేయిస్తున్నారు. ఈ ల్యాబీని అరికట్టాలి. ఈ ల్యాబీని అరికట్టి మా కూటమి యొక్క లక్ష్యం 1,00,000 కోట్లు ఆదాయం వచ్చే విధంగా ఈవేళ ఉండాలి. దీన్ని మా కూటమిలో చర్చిస్తాం. ల్యాబీని కంట్రోల్ చేయాలి. ఇప్పుడే నేను సెక్రటరీ గారితో మాట్లాడాను, అగ్రికల్చర్ సెక్రటరీ. దీనికి సంబంధించినటువంటి నాయక్ గారితో ఇమీడియట్గా ఆ రేటు విషయం కానీ రైతుల యొక్క రేటు పెంచే విషయం కానీ ఈ 2 విషయాల్ని ఆలోచించి రైతుకి న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. సాయంత్రం లోపల నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి రైతుల్ని కాపాడే బాధ్యతని కూటమిలో బీజేపీ తప్పకుండా రైతుల వైపున ఉంటుందనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను.